అదేందో 1 month బ్యాక్ ఫ్రెండ్ తో రథయాత్రకు ప్లాన్ చేసిన నేను ఇంత సడన్ గా జగన్నాథ స్వామి దర్శనం దొరుకుతుందని అస్సలు అనుకోలేదు. అండ్ హే గైస్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ కర్నూల్ టు పూరి జగన్నాథ్ సిరీస్. మేమైతే మా లగేజ్ బ్యాగ్ అయితే తీసుకుని ఎయిర్పోర్ట్ లోనే ఫ్రెష్ అప్ అయిపోయినాం. కానీ మా 34 బ్యాచ్ లో కొంతమంది లగేజెస్ అయితే డ్యామేజ్ అయిపోయినాయి. అండ్ దానికైతే మేనేజ్మెంట్ వాళ్ళు కూపన్స్ అయితే ఇచ్చారు. మేమైతే దారిలో బ్రేక్ఫాస్ట్ చేసుకుని మన రిసార్ట్ కి అయితే వెళ్ళిపోయినాం అన్నమాట. అండ్ ఇదే మన రిసార్ట్ గైస్, పేరైతే తోషాలి శాండ్స్. బొట్టు పెట్టి పిలిచడం అంటే ఇదే ఏమో మరి. రాగానే బొట్టు పెట్టి వెల్కమ్ డ్రింక్ గా జల్జీరా అయితే ఇచ్చారు. మేమైతే రూమ్ చెక్ ఇన్ చేసుకుని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాం. అండ్ ఈ రోజు ఫస్ట్ ప్లాన్ అయితే నరేంద్ర పోఖరి టెంపుల్. అండ్ ఈ టెంపుల్ అయితే లేక్ మిడిల్ లో ఉంటది. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉండింట. నెక్స్ట్ అయితే పూరి జగన్నాథ్ టెంపుల్ కి అయితే బయలుదేరినాం. అండ్ అంకుల్ వాళ్ళు అయితే ముందుగానే గైడ్ ని కూడా మాట్లాడేశారు. అండ్ గైస్, నా నుంచి ఒక చిన్న సజెషన్, మంచి గైడ్ ని మాట్లాడుకుంటే అంత బాగా జరుగుతుంది దర్శనము. మేమైతే ఆ రష్ లో కూడా 10 minutes దేవుడి దగ్గరనే ఉన్నామంటే చూడండి గైడ్ ఎంత యూజ్ అవుతారో. ఫస్ట్ టైం అయితే ఆ రష్ లో అందరు జై జగన్నాథ్ జై జగన్నాథ్ అని అరుస్తుంటే ఎదురుగా దేవుళ్ళు మాకైతే గూస్ బంప్స్ మూమెంట్ గైస్. అండ్ గోపురం మీద ఉన్న ఫ్లాగ్ అయితే విండ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో అయితే ఫ్లో అవుతుంటా. ఇలాంటి మూమెంట్ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేసినా తప్పులేదు. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే రథం యొక్క వీల్స్ కూడా అటాచ్ చేస్తుంటా. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వ్లాగ్ గైస్. ఈ రోజు అయితే 2 temples అయితే కవర్ చేసాం అన్నమాట.